శివాయ గురవే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ శివాయ గురవే నమః. చక్కగా 70 వారాలకి చేరుకున్నాం. అనుక్షణం భగవన్నామం నిరంతరం ఎవరు చేస్తూ ఉంటారో వారికి ఎటువంటి ఆపదలు కలగవు అని మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇలా అనేకమైనటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. 70 వారాలుగా ఈ నామ సంకీర్తనకి అందరం విచ్చేస్తూ ఉన్నాం. కొంతమంది కొత్తగా వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకో నలుగురిని చెప్పి అందరినీ తీసుకురావడం వలన అనడానికి వినడానికి కూడా అందంగా ఉంటుంది. భగవన్నామం అనలేకపోతే వింటే కూడా పుణ్యం వస్తుంది. ఇది చిన్న వయసు నుంచి అలవాటు కాకపోతే చివరి క్షణంలో ఆ సమయంలో అనడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరైతే చిట్ట సమయంలో భగవన్నామాన్ని అనగలుగుతాడో వాడు భగవంతునిలో లీనమైపోతారు అని మనకి పురాణాలన్నీ తెలియచేస్తూ ఉన్నాయి. కార్తీక పురాణం దాన్ని రూఢిగా చెప్తూ ఉన్నది. అజామిళుడు అనేటువంటి వాని యొక్క వృత్తాంతంలో అతను చెయ్యనటువంటి పాపం ఉండదు. తల్లిదండ్రులని తరిమేస్తాడు. ఇంకా చెప్పాలనంటే కన్న కూతురుతోనే మళ్ళీ ఇంకో కొడుకుని కంటాడు. కూతురుతో సంసారం చేసి మళ్ళీ కొడుకుని కంటాడు. దారి కాచి వెళ్ళే వాళ్ళందరినీ కూడా చంపేసి ఆ ధనంతో జీవనం చేస్తూ ఉంటాడు. ఇటువంటి పాపాత్ముడు ఆ కూతురుతో కన్న కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. చివరి సమయంలో కలిగినటువంటి కొడుకు కాబట్టి వాడికి అత్యంత ప్రేమ కలిగి వాడి మీద ప్రతి చిన్న విషయానికి వాడి మీద ఆధారపడి వాడిని పిలుస్తూ ఉంటాడు నారాయణ నారాయణ అని. అంతే తప్ప వాడు భగవన్నామస్మరణ కాదు. కానీ ఏ రకంగా చేసినా ఆ నారాయణ అనేటువంటి పేరు పలుకుతూ ఉన్నాడు కదండి. ఆ కారణం చేత చిట్ట సమయంలో ఆ యమభటులు కనిపించేసరికి భయం వేసి కొడుకును పిలుస్తాడు నారాయణ అని. ఆ చివరి సమయంలో వాడు నారాయణ నామస్మరణ చేసిన కారణం చేత వాడిని విష్ణు భటులు వచ్చి తీసుకువెళ్తారు. యమభటులు వాడిని తాకలేకపోతారు. అప్పుడు విష్ణు భటులను అడుగుతారు. ఇదంతా కార్తీక పురాణంలో 3 అధ్యాయాలుగా చెప్పబడుతూ ఉన్నది. విష్ణు భటులని అడుగుతారు, అయ్యా వీడు చేసినటువంటి పాపాల చిట్ట రాయడానికి మా దగ్గర పుస్తకాలు సరిపోవట్లేదు. ఇటువంటి వాడిని మీరు తీసుకెళ్తానంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇన్ని పాపాలు చేసి చివరి సమయంలో ఏదో నారాయణ అన్నారు కదా అని మీ దగ్గరికి తీసుకెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ కూడా అదే పని చేస్తే మా విష్ణులోకం మా యమలోకం ఏమైపోవాలి? ఇప్పుడు ప్రస్తుతంగా హౌస్ఫుల్ కిటకట్లాడుతూ ఉన్నటువంటిదంతా ఖాళీ అయిపోతుంది. అందరూ చివరిలో ఒక్కసారి నారాయణ అంటే సరిపోతుంది కదా, ముందరి నుంచి అనవలసిన అవసరం లేదు కదా అని చెప్పి వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళు చెప్తారు, అరే ఎవడికి పడితే వాడికి ఆ చివరి సమయంలో నారాయణ అనేటువంటి బుద్ధి కూడా కలగదురా. వీడు పురాకృత కర్మ వశము చేత ఇప్పుడు ఇలా పుట్టాడు. కానీ వాడికి పూర్వము చేసుకున్న పుణ్యం వలన కొడుకుకి నారాయణ అని పేరు పెట్టారు. ఇప్పుడు మనమంతా టింకు పెంకు అని పెట్టుకుంటున్నాం కదండి. అర్థాలు లేనటువంటి పేర్లన్నీ పెట్టుకుంటున్నాం. అలా కాకుండా మన పెద్దలు ఇలా భగవంతుని యొక్క పేర్లు పెట్టుకోవడం దేనికోసమనంటే దానికోసమే. మనకి ఆయన గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా మన అనేటువంటి వాడు గుర్తొస్తాడు కదా. ఆ గుర్తొచ్చిన సమయంలో ఆ నామం అనడం వలన వాడికి చివరిలో అంత్యగతులు కలుగుతాయి అని పిల్లలకి పెట్టేటప్పుడు కూడా మంచి పేర్లు పెట్టండి అని చెప్తారు. అలాగా ఎవరికి పడితే వాళ్ళకి ఆ అంత్యకాలంలో భగవన్నామస్మరణ అనాలి అని అంటే కూడా అంత సులభ సాధ్యం కాదు. ఇదివరలో మనం ఆ కథ కూడా చెప్పుకుని ఉన్నాం. ఒక వ్యాపారస్తుడు మొత్తం విపరీతంగా సంపాదించి కొడుకులన్నింటికీ కూడా అప్పగించి అంత్యకాలంలో మంచం మీద పడి ఉండగా ఇంకా డాక్టర్ చెప్పాడు, ఇంక ఉండడయ్యా మహా అంటే నిమిషమో 2 నిమిషాలు వెళ్ళిపోతాడు ఈయన, బ్రతకడు అని. అయితే ఇన్నాళ్ళు మా నాన్న చేసినటువంటివి ఇవే సంపాదన మీదే ఆగిపోయాడు, కాస్త భగవన్నామం ఇప్పుడు అనిపిస్తే ఏమన్నా ఉత్తమగతులు కలుగుతాయి అని చెప్పి
ఆయన చెవులో అరిచారట, నారాయణ నారాయణ అను అను అని. అప్పటికి చెవులు బంద్ చేయాలిగా. అంటూనే ఉన్నాడు, ఏమనాలో అర్థం కాలేదు. అందుకని ఆ చివరి సమయంలో నారాయణ అనాలి అని అంటే కనీసం నార చూపిస్తే 2 అక్షరాలైనా పలుకుతాడు కదా అని చెప్పి వాటిని చూపించి ఏమిటి ఏమిటి అని అడిగితే పీచు అంటూ పోయాడు. అంటే ఆ సమయంలో 2 అక్షరాలు మనం పలకాలన్నా మనకి పురాకృత పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం ఉండాలి అని అంటే ఇప్పటి నుంచి మనం సంపాదించుకుంటేనే అప్పటికి అలవరుతుంది. అందువల్ల చిన్న వయసు నుంచి కూడా భగవన్నామం అనడం పాపం కాదండి. ఏదో పిల్లలకంతా ఇప్పుడే వచ్చేసింది ఏమిటి, ఏదో మొత్తం అంతా రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో కూర్చుని భగవన్నామం అనాలి, ఇప్పటి నుంచి భగవన్నామం అంటే ఏమైపోతుంది అని అంటే అప్పుడు అనాలి అని అంటే ఇప్పుడు ఉండాలి. కాబట్టి ఈ వయసు నుంచి కూడా పిల్లలను కూడా తీసుకుని రావచ్చు భగవదాలయానికి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఈ నామములు అనడం వలన మేధాశక్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటివే. మన దాకా విషయం రాకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వీటి యొక్క నామముల యొక్క బలం ఏమిటి, ఆ రూపముల యొక్క ఇవి ఏమిటి అన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవుతూ ఉన్నటువంటివే. నామము అనడం వలన పాపము నశించిపోతుంది. పాపము నశించిపోతే ఆరోగ్యం పూర్తిగా ఉంటుంది. పాపం పోవడం అనంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండడమే. ఆరోగ్యంగా ఉంటే అదే మహాభాగ్యం. అటువంటి భాగ్యాన్ని మనమందరము కూడా వారము ఇక్కడ కలిసి సముపార్జన చేసుకుంటూ ఉన్నాం. అలాగే మిగతా వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని వారానికి ఒక్కరోజైనా ఈ నామ సంకీర్తనలో పాల్గొని పాపములను పరిహరించుకుని భగవద్ అనుగ్రహానికి దగ్గర కాగలరని మరీ తెలియజేస్తున్నాం. కాలే వర్ష